నూతన సంవత్సరం చూడడానికి నాకు అవకాశం దయచే ప్రభా అని ఇప్పటి నుంచే మనం అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన మరణకరమైన రోగముతో ఆయన బాధపడినప్పుడు ఇది దేవునికి మహిమ కలుగును గాక. ఈ మరణకరమైన పుండుతో తను బాధపడుతున్నప్పటికీ అప్పటికి ఇంకొక వార్త పట్టుకొని వచ్చాడు. ఆల్రెడీ తను బాధపడుతూ ఉన్నాడు. చూడు, మూలుగుతున్న నక్క మీద తాటికాయ వచ్చి పడినట్టుగా ఆల్రెడీ తను ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. ఆ నొప్పిని తట్టుకోలేక, ఆ పుండిని బాధ తట్టుకోలేక, ఏం చెయ్యాలో తెలియక తను సతమతం అవుతున్న ఆ టైంలో ఇంకొక సమస్య వచ్చి పడింది. ఏంటంటే, నువ్వు మరణం అవుతున్నా, నీ ఇంటి నువ్వు సిద్ధపరచుకో అన్నప్పుడు ఆ సమస్యను బట్టి తను ఏం చేయాలో తెలియదు. తనకు తెలిసింది ఒకటే, ప్రార్థన చేయడం, దేవుడిని అడగడం, దేవుడి మీద ఆధారపడడం, దేవుడి దగ్గర కనిపెట్టడం తప్ప తనకి ఏదైతే తెలియదు. ఎందుకంటే మనమైతే ఏం చేస్తాం, అమ్మో వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, ఎలాగైనా మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి అని అనుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏదైనా కాపాడుకోగలవు. నీ ఇంట్లో ఉన్న ధనము కాపాడుకోగలవు, నీ పిల్లలను కాపాడుకోగలవు, నీ ఇంట్లో ఉన్న డబ్బును కాపాడుకోగలవు. కానీ నీ ప్రాణము పోకుండా ఏ క్షణము కూడా